అంటే ప్రజాస్వామ్య దేశంగా ఉన్న బంగ్లాదేశ్ని మతవాద శక్తులు తమ చేతుల్లోకి తీసుకోవాలనే ప్రయత్నం చాలా స్పష్టంగా ముమ్మరంగా జరుగుతోంది. హిందువుల మీదే కాదు, మైనారిటీల అందరి మీద కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారమే దాడులు జరుగుతున్నాయా? కేవలం ఏదో దైవదోషం చేశారనే పేరుతో ఒక హిందువుని, లేకపోతే మరో కారణంతో హిజాబ్ ధరించలేదని ఇంకొక క్రిస్టియన్ లేకపోతే మరొకళ్ళని దాడులు చేయడం అనేది పైకి కనిపిస్తున్న అంశాలు. కానీ వేలాదిగా రోడ్ల మీదకి రావడం, భారత హైకమిషనర్ ఇంటిపై దాడులు, భారత కార్యాలయాలపై దాడులు, భారతీయుల వర్క్ పర్మిట్లు రద్దు చేయాలనే డిమాండ్లు, ఇవన్నీ దేనికి సంకేతం? హిందూ కార్మికుడు బిజేంద్ర బిశ్వాస్, మరొక హిందూ దీపు చంద్రదాస్, అమృత్ ముండాల్ దారుణ హత్య దేనికి నిదర్శనం? మారుతోన్న రాజకీయ పరిణామాలు దేశంలో భారత్ మీద వ్యతిరేకతను చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. మొదటి నుంచి కూడా భారత వ్యతిరేక రాజకీయాలు చేసిన జియా ఖలీదా వారు కన్నుమూశారు. ఎప్పటి నుంచో భారత వ్యతిరేక శక్తిగానే రాజకీయాలు నడిపించారు. తర్వాత షేక్ హసీనా భారత్తో మిత్రత్వం వహిస్తూ వచ్చారు. సో ప్రస్తుతం షేక్ హసీనా భారత్లో ఉన్నారు. షేక్ హసీనాని తిరుగు తమకు అప్పజెప్పాలి అనే డిమాండ్తో జరుగుతున్న అల్లర్లా, లేకపోతే పాక్ ప్రేరేపిత మతవాద శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిన యూనస్ ప్రభుత్వం, నోబెల్ శాంతి బహుమతి ఉన్న యూనస్ ఆధ్వర్యంలో ఎందుకు ఇంత పెద్ద ఎత్తున హింస చెలరేగిపోతోంది బంగ్లాదేశ్లో? ఆ దేశ అధ్యక్షుడు కూడా తన చేతులు కట్టేశారు, నేనేం చేయలేను, ఎన్నికల దాకా ఉండి వెళ్ళిపోతాను అని చెప్పి వాపోవలసిన పరిస్థితి. షాబుద్దీన్ మహమ్మద్ యూనస్ నా గొంతు నొక్కేశారు, అసలు 7 నెలల నుంచి మాకు ఎటువంటి భేటీ కూడా జరగట్లేదు, నాకున్న అధికారాలని తొలగించేశారు, రాయబార కార్యాలయాల నుంచి నా ఫోటోలు కూడా తీసేశారని ఆయనే వాపోయారు. ఏది ఒక దేశ అధ్యక్షుడు. అలాగే చాలా స్పష్టంగా పాకిస్తాన్ సర్వాధికారి మునీర్ డైరెక్షన్లోనే యూనస్ ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆయన ఒక చేసిన వ్యాఖ్య ఏంటంటే, భారత్ను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో తూర్పు నుంచి మొదలు పెడదాము అని ఒక వ్యాఖ్య చేశారు. సో తూర్పు ఇండియాకి బంగ్లాదేశ్ తూర్పు వైపునే ఉంటుంది, అక్కడి నుంచి భారత్ను రెచ్చగొట్టే ప్రతి చర్య పాకిస్తాన్ కనుసన్నలో జరుగుతోందా? సరే, దీని వెనకాల ఇంకా కొన్ని థియరీస్ ఏంటంటే, దీని వెనకాల అమెరికా ఉందా, ఇవన్నీ కూడా. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఏదో ఒక కారణంతో ఒక తమ నాయకుడిని ఎవరినో చంపేశారనో, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో దైవాన్ని దూషించారనో, ఇంకో కారణంతోనో జస్ట్ లైక్ దట్ ఫ్లేరప్ అయిన అల్లర్లు కాదు ఇవి. ఉస్మాన్ హదీని హత్య చేసింది ఎవరు? ఎవరు చేయించారు? ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం ఉస్మాన్ హదీని చంపించేశారు? బంగ్లాదేశ్ని షేక్ చేస్తాను అని చెప్పిన యువకుడు 2 గంటల్లోనే ఉస్మాన్ హదీని కాల్పులు జరిపితే ఈ చెవిలోంచి ఈ చెవిలోకి వెళ్ళింది బుల్లెట్. అంటే అంత పక్క కుట్ర ప్రకారం ఎవరు చేశారు ఇవన్నీ? రాడికల్ ఇంకులాబ్ మోర్చా షరీఫ్ ఉస్మాన్ హదీ ఆ ఆర్గనైజేషన్ సంబంధించిన నాయకుడు. జమాతే ఇస్లాం దేశ రాజకీయాల్లో ఒక ఫ్రంట్ సీటు కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగం కాదా ఇది? ఒకరోజు 2 రోజులుగా దాదాపు 20 రోజులుగా బంగ్లాదేశ్లో ఇటువంటి పరిస్థితే. సో భారత వ్యతిరేక చర్యలకు, అల్లర్లకు, హింసలకు పాల్పడుతున్న వారి వెనకాల ఉన్నదెవరు? ఇక అక్కడ ఉన్న మైనారిటీలు ఏం చేస్తారు? మా హక్కులను పరిరక్షించాలని వేడుకోవడం తప్ప, నిరసనలు చేయడం తప్ప. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత భయపెట్టినా మేము బంగ్లాదేశ్ వదిలి వెళ్ళాము, ఎప్పుడో వచ్చి అక్కడ స్థిరపడిపోయాం, మా కుటుంబాలు హిందువులమైనా కూడా మా దేశం బంగ్లాదేశే అని చెప్తున్నారు వాళ్ళు. సో దీన్ని ఒక ప్రజాస్వామ్య దేశం నుంచి పూర్తిగా ఒక ఇస్లామిక్ కంట్రీగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాల వెనకాల జరుగుతున్న కుట్రలే ఇవన్నీ. తారీక్ రెహమాన్ బిఎన్పి చైర్మన్, తాత్కాలిక చైర్మన్గా ఉన్నారు. వారి తల్లి మరణం తర్వాత జియా ఖలీదా ఆరోగ్యం బాగాలేదని ఆయన 17 ఏళ్లుగా లండన్లో ఉండి అడుగుపెట్టారు దేశంలో. సో బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి. భారత్ ఎంత అప్రమత్తంగా ఉండాలి? సరిగ్గా ఇదే సమయంలో
భారత హోంమంత్రి అమిత్ షా వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి చేసిన వ్యాఖ్యలు, అక్కడ కూడా ఎన్నికలు రాబోతున్నాయి వచ్చే ఏడాది. సో చొరబాటుదారులను రాష్ట్రానికి రావడానికి టీఎంసీఏ ప్రోత్సహిస్తోంది అని ఆయన వ్యాఖ్యలు చేశారు. అక్కడ మేము ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి, చొరబాటుదారులు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి భూమి అడిగితే ఇవ్వలేదు అని. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకపోతే చొరబాటుదారులు వచ్చేసి రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కేంద్రం కూడా కారణం అవుతుంది చూస్తూ ఊరుకుంటే. సో ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారంటే రాజకీయ పరమైన లబ్ధి పొందడానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎట్టి పరిస్థితులను అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. అఫ్కోర్స్ దాన్ని మమతా బెనర్జీ కూడా అంతే స్ట్రాంగ్గా రిటార్ట్ ఇచ్చారు, తిప్పికొట్టారు. ఉగ్రవాదులు ఎక్కడుంటే, అంటే ఉగ్రవాద శక్తులకు, ఉగ్రవాద నెట్వర్క్కు బెంగాల్ సెంటర్ పాయింట్గా మారుతోందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఆవిడ మరి ఉగ్రవాదులు ఎక్కడుంటే పహల్గామ్లోనూ ఢిల్లీలోనూ ఉగ్రదాడులు చేసింది ఎవరు, మీ రాజకీయ ప్రయోజనాల కోసం బెంగాల్ ప్రజలను అవమానిస్తారా అని చెప్పి ఇది పొలిటికల్ కామెంట్ జరుగుతున్నాయి వీళ్ళిద్దరి మధ్య కూడా. కానీ ఇక్కడ జాతీయ భద్రతకు సంబంధించిన అంశం ముడిపడి ఉన్న చోట రాజకీయాలకు ముడిపట్టి ఎందుకు మాట్లాడుతున్నారు? నిజంగా చొరబాటుదారులు వచ్చేస్తే గతంలో మీరు వినే ఉంటారు, జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో రోహింగ్యాలు ఇక్కడ ఉన్నారు, చొరబాటుదారులు ఉన్నారు అని. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాక వాళ్ళ ప్రస్తావన ఉండదు. అలాగే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులు, ఉస్మాన్ హదీని హత్య చేసిన హంతకులు, నిందితులు కూడా భారత్లోనే ఉన్నారు, నేపాల్ మీదుగా భారత్కు వచ్చారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ పోలీసులు చెప్పారు. సో అంటే చాలా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. సో వరుసగా బంగ్లాదేశ్లో హిందువుల హత్యలకు కారణం ఏంటి? ఇప్పటికి 3 హత్యలు జరిగాయి. నాట్ ఓన్లీ హిందూస్, క్రిస్టియన్స్ అండ్ అదర్ మైనారిటీస్, సిక్కుల మీద వీళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. సో దీనికి ఫుల్ స్టాప్ ఏంటి? భారతీయుల వర్క్ పర్మిట్లు రద్దు చేయాలన్న ఇంకిలాబ్ మోర్చా, హిందువుల ఇళ్లకు నిప్పు పెడుతున్న బంగ్లా తిరుగుబాటుదారులు, ఫిబ్రవరి 12న ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఒకవైపు స్టూడెంట్ లీడర్స్ అందరూ భారత్పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. సో దీని మీద ఇప్పటికే మనం డిసెంట్ వ్యక్తం చేశాము. అమెరికాకు సంబంధించిన కీలక నాయకులు కూడా దీని మీద నిరసన